అసలు టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారో వాళ్ళ పిల్లలు చదివితే ఇంకా బాగుంటుంది. కరెక్టే సార్, కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు. మీరందరు సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం, కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది సార్? ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇప్పుడు మనందరి వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి ఆ రంగాన్ని వదిలేసినామేమో అని నేను అనుకుంటున్నాను సార్. మా అన్నలు బాధపడితే పడని, మరి ఏం చేస్తాం? పేదవాళ్ళ గురించి వాళ్ళు కూడా ఆవేదన. ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు సార్, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇగో మా అన్నది ఏవిఎన్, మా అన్నది ఇగో మీ అన్నది యూనివర్సిటీ ఉందా, ఇగో డిపిఎస్, ఇగో డిపిఎస్, ఆ తర్వాత మా రవీంద్రరావు అన్నది గౌతమ్ జూనియర్ కాలేజ్. ఇవన్నీ మనమే మన నాయకులే ఇటువంటివి ఉన్న తర్వాత సార్ గవర్నమెంట్ విద్యను బాగు చేస్తామని మనం చెప్తే జనం నోరుతో నవ్వుతారు సార్. మనమే మోసం చేయబడితే మనమే ఆ విద్య గురించి ఇప్పుడు ఎట్లా అంటే సార్ గుండెలు బాదుకుంటున్నాం సార్ ఇలా విద్య గురించి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో,